ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇది మూడో భాగం వినండి. హలో, చెప్పండి. చెప్పండి బ్రదర్, చెప్పండి. ఇది చెప్తున్నారు ఇంతగా? లేదు, మీరే అన్నారు కదా, ఏదో యెహోవా ముగ్గురు అని అన్నారు కదా. ఏంటండి? యెహోవాలు ముగ్గురు అన్నారు కదా. యెహోవాలు ముగ్గురు అన్నానా? ఇద్దరు యెహోవాలు ఉన్నారు, యేసు ప్రభు ముగ్గురు ఉన్నారు అన్నారు కదా. యెహోవాలు ముగ్గురు అనలేదు నేను. ఇద్దరు అన్నారు. ఇద్దరు అని కూడా అనలేదు. యేసు ప్రభుతో ముగ్గురు ఉన్నారు కదండి, మరి ఎవరు? ఇప్పుడు మీరు ఇంతకీ యేసుక్రీస్తు వారు పుట్టాడా పుట్టలేదా అన్నది ఫోన్ చేశారు. మీరు ఎక్కడికో అక్కడికి తిరిగేస్తారు. మీరు ఇంతకీ మీకు ఏం కావాలి చెప్పండి. ఫోన్ చేస్తున్నారు కదా, మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం కావాలి మీకు? యెషయా గ్రంథం కాగా దాని అర్థం చెప్పండి, దాని దేనికి ఉంది అని చెప్పండి నాకు. చాలా అదైతే పుస్తకం ఉంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము 6వ వచనంలో చెప్పబడుతుంది. అది ఒక ప్రవచనం. ప్రవచనం ఎట్లా అంటారండి? జరిగిన సందర్భం ఉంటే ప్రవచనం అంటారు ఏంటి? నాకు అర్థం కాదు. జరిగిన సందర్భమైనది అక్కడ జరిగిందని చెప్తున్నారు కదా గ్రంథకర్త. ఎప్పుడు ఎక్కడ జరిగిందని చెప్తున్నాడు? ఎక్కడ జరిగిందని చెప్తున్నా. జరిగింది వేరు, జరగబోయేది వేరు. అది జరిగిందా జరగబోయేదా? జరిగిందని చెప్తున్నాయినా. జరిగిందని చెప్తున్నాడా? మీకు అర్థం అవట్లేదు అది. అది నేను చెప్తాను వినండి. బైబిల్ ఎప్పుడు నీకు నచ్చిన పరిభాషలో నువ్వు తీసుకోవడానికి వీలు ఉండదు. బైబిల్ పరిభాషలో మనం వెళ్ళాలి. ఇప్పుడు నాకు అర్థం చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతుంది ఒక వచనానికి అర్థం చెప్తే మీరు ముందు బైబిల్ పరిభాషలకు వెళ్ళాలి అనే మాట మాట్లాడుతున్నారండి. ఇప్పుడు చూద్దాము. యెషయా గ్రంథకర్త జరగబోయే ప్రవచనం చెప్తున్నారని బ్రదర్ చెప్తున్నారు. నేనేమన్నానంటే జరిగింది చెప్తున్నాడని నేను అంటున్నాను, జరగబోయేది చెప్తున్నాడు అని ఆయన అంటున్నారు. ఇక్కడ వచనం ఏముందో చూద్దాం. ఎవరు వాక్యాన్ని విక్రీకరిస్తున్నారో చూద్దాం బ్రదర్స్. చూడండి, చదువుతున్నాను చూడండి. ఎలయనగా మనకు శిశువు పుట్టేను. శిశువు పుట్టును అంటే పుడతాడని అర్థం. పుట్టేను అంటే పుట్టాడని అర్థం. పుట్టేను అని ఉంది ఇక్కడ. మీ బైబిల్లో ఎలా ఉందో చూడండి. అలాగే మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. బడును డూ వస్తే ముందు జరుగుతుందని అర్థం. డే వస్తే బడేను జరిగిందని అర్థం. ఇంత తెలియకుండా ఎట్లా బ్రదర్? ఎవరు వక్రీకరిస్తున్నారు? బైబిల్ కాదని ఎవరు చెప్తున్నారు? మీరా నేనా? ముందు జరుగుతుందని చెప్తున్నారు బ్రదర్. ఎట్లా కుదురుతుందో చెప్పండి. యేసుక్రీస్తు వారు జగతి పునాది వేయబడక మునిపే మనల్ని రక్షించడానికి కుమారుడు అనే నియామకం జరిగింది. కుమారుడు నియామకమే. ఇప్పుడు వీళ్ళు నియామకం అంటున్నారు కదా, ఆ నియామకమే పుట్టుక, మారడమే పుట్టుక. నియామకము మారము ఒకటే, మీరు గ్రహించండి. అదే పుట్టుక. మీరు అనుకున్నట్టు అందుకే అడుగుతున్నా నేను ఏమని. మీ ఊహలో ఏముంది చెప్పండి, మీ ఊహలో ఏ పుట్టుకుంది చెప్పండి అని చెప్తున్నా నేను. అందుకే అడుగుతున్నా. ఎందుకంటే వీరు ఊహలో, చాలామంది ఊహలో ఏముంటుందంటే పుట్టుకనగానే నా తండ్రికి భార్య ఉందా పరలోకంలో, ఎట్లా పుడతారు అనే మాట వీళ్ళు మాట్లాడుతున్నారు. ఉన్న వ్యక్తే యెహోవా దేవుడు కానీ యేసుప్రభు కానీ ఉన్న వ్యక్తే మార్పు చెందాడు. ఆయన మనిషిగా రావడానికి తాను దేవుని స్థానం తగ్గించుకొని మనిషి స్థాయికి వచ్చాడు. మనిషి ఎవరు అంటే మొట్టి బొమ్మ, ఒక రకంగా చెప్పాలంటే విగ్రహము, లేదంటే శిల్పము. ఇది బైబిల్ చెప్తుంది. ఎక్కడ చూపించండి. చెప్తుంది అదే చూపిస్తున్నా కదా. మీకు ఏ పుట్టు కావాలని ఎందుకు అడిగాను? కుమారుడుగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన రాకముందు దేవుని దగ్గర ఎలా ఉన్నాడు? కుమారుడుగానే ఉన్నాడు. ఎక్కడ ఒక రిఫరెన్స్ చూపించండి కుమారుడుగా ఉన్నాడు అనడానికి. కుమారుడు అనడానికా? కుమారుడుగా దేవుని దగ్గర కుమారుడుగా ఉన్నాడు అనడానికి ఒక రిఫరెన్స్ చూపించండి. ఇది యెషయా గ్రంథకర్త ఏం చెప్తుండు? మీరు ఇందాక యేసుక్రీస్తే యెహోవా అని అన్నారు, మళ్ళీ కుమారుడుగా ఉన్నాడని ఎలాగంటున్నారు? ఇప్పుడే రెండు మాటలు. ఇప్పుడు యెషయా గ్రంథకర్త యేసు ప్రభు తండ్రి వేరు. నేను తండ్రి గురించి మాట్లాడలేదు అసలు. యేసుక్రీస్తు వారును యెహోవా ఒక్కడేనా? ఒక్కడే, ఒక ఆయన అయినప్పుడు మరి తండ్రి దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు కుమారుడుగా ఉన్నాడని అంటున్నారు. మీరు ఇద్దరు కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు ఇద్దరు చెప్తున్నా కదా. ఇద్దరు ఉన్నారు కదా, తండ్రి ఉన్నారు. కానీ యెహోవా దేవుడు తండ్రి కాదు. యెహోవా దేవి తండ్రి కాదు. తండ్రి ఎవరు మరి? తండ్రి పరలోకంలో ఉన్నారు. యెహోవా వేరు,
తండ్రి వేరు, యేసుక్రీస్తు వేరు, యెహోవా నలుగురా? నేను చెప్పేది వినండి. పాత నిబంధనలో వాక్యం అనే దేవుడు, దేవుని ఆత్మ అనే దేవుడు, దేవుని ఆత్మ మరి యెహోవా ముగ్గురిగా ఉన్నది వాక్యమే. అప్పుడు ఎప్పుడు శరీరం ధరించుకున్నాడు అప్పుడు యేసుక్రీస్తు అని పేరు వచ్చింది. తండ్రి ఎవరు? తండ్రి ఉన్నాడని యేసుప్రభులో చెప్పారు కదా. తండ్రి ఉన్నాడు పరలోకంలో ఆయన. ప్రియమైన దేవుని వల్ల ఇది మీకు కనిపిస్తుంటే మీకు క్లియర్గా చెప్తాను వినండి. దేవుని దగ్గర ఉన్నప్పుడు వాక్కుగా ఉన్నాడు యేసుప్రభుల వారు. వాక్కు అంటే దేవుని వాక్కు అంటే దేవునిలోని వాడే. ఇప్పుడు చూడండి, నా మాట మంచి మాటలు, ఇప్పుడు నేను నా మాటలు మీకు నచ్చినాయి అనుకోండి, మీరేం చేస్తారు? నన్ను పొగుడతారు. నా మాటలు మీకు ఏదైనా తేడాగా నచ్చినాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు? నన్ను ఇబ్బంది అంటే ఒక రకంగా కొట్టారనుకోండి, శిక్ష ఎవరికి? నాకే కదా. కాబట్టి నా మాట నాదే, నా అవయవంలో ఏదైనా చెయ్యైనా సరే నాదే, ఈ చెయ్యైనా సరే నాదే, కన్నైనా నాదే, చెవైనా నాదే. అలాగా దేవుని వాక్కు అంటే దేవుడు వాక్కు ఒక్కనే, వేరు కాదు. దేవుని దగ్గర ఉన్నప్పుడు వాక్గా ఉన్నాడు. భూమి నిర్మించినప్పుడు భూమి మీదకు ఎలా వచ్చారంటే ఈ ఆత్మగా వచ్చారు. జలముల పైన 2వ అధ్యాయం ఆది ఖండము 2వ అధ్యాయము 1వ అధ్యాయము 2వ వచనంలో ఆత్మగా జలముల పైన, దేవుని ఆత్మ జలముల పైన తిరుగుచుండెను. దేవుడు కాదు, దేవుని ఆత్మ, ఆయననే వాక్కు. ఆ ఆత్మకే పేరేముంది? యెహోవా అని పేరుంది. ఆ యెహోవానే పాత నిబంధనలో ఆదాము మొదలుకొని భూమి సృష్టించినది మొదలుకొని ఎక్కడ వరకు? మలకి వరకు యెహోవాగా వచ్చాడు ఆయన. అంటే పేరు మాత్రం యెహోవా, ఆయన ఉన్నది ఆత్మగానే ఉన్నారు. ఆ తర్వాత మరియమ్మ గర్భంలో వచ్చారు. ఇది ప్రియమైన దేవుని వారలరా. మరియమ్మల గర్భం వచ్చాక యేసు ప్రభుల వారు ఇప్పుడు ఏంటిదైనా శరీరం ధరించుకున్నాడు. ఇప్పుడు మనిషి, ఆయన మనిషిగా ఉన్నాడు. మనిషిగా ఉన్నప్పటికీ ఆయన సర్వ అధికారము పొందుకున్నారు. ఇప్పుడు ఆయన మన మీద రాజు. ఇది నా సబ్జెక్ట్ ప్రియమైన దేవుని వాళ్ళరా. గ్రహించండి, పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు తండ్రి కాదు, యేసు ప్రభుల వారు తండ్రి కాదు. అలాగే ఆత్మ కూడా తండ్రిలోనిదే కానీ తండ్రి కాదు. తండ్రి వేరు, ఇది గుర్తుపెట్టుకోండి. తండ్రి భూమి మీదకి రాలేదు. వాక్కు అనే దేవుడే భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చిన తర్వాత యెహోవాగా ఉన్నారు. యెహోవాగా కనిపించలేదు, ఓన్లీ మాట మాత్రమే వినిపించాయి. యెహోవాగా ఉన్నప్పుడు, ఎందుకంటే దేవుడు ఉన్నప్పుడు ఎవరు చూడలేదని, నేరడుగురా. అందుకే ఆయన మనిషి రూపం ధరించుకున్నారు మరియమ్మ గర్భంలో. ఇప్పుడు మనిషిగా ఉన్నారు కాబట్టి ఆయన చూడొచ్చు, మాట్లాడవచ్చు. ఇవి నా సబ్జెక్ట్ ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు బ్రదర్ ఏమంటారో మీరే వినాలి. యెహోవా కాదు, పాత నిబంధనలు ఉన్న యెహోవా కాదు. పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు కాదు, తండ్రి కాదు. తండ్రి వేరే ఉన్నారు. ఆ తండ్రి వేరే ఉన్నారు. చూపించండి ఒకసారి. ఏం చూపించాలి? అది తండ్రి వేరుగా ఉన్నాడు, యెహోవా వేరుగా ఉన్నాడు, యేసుక్రీస్తు వేరుగా ఉన్నాడు అనేది. ఇప్పుడు యేసుప్రభు కలిగి ఉన్నది ఏది? యేసుప్రభు లేకుండా కలగలేదు కదా. కలిగి ఉన్నది ఏది? యేసుక్రీస్తు వారు లేకుండా కలగలేదు. అలాగే కలిగి ఉన్నది ఏది కూడా తండ్రి లేకుండా కలగలేదు. ఒప్పుకుంటారా? కలిగి ఉన్నది ఏది కావాల్సింది ఏంటిది? తండ్రి కూడా కలగలేదు. మాట్లాడుతున్నారు చూడండి మీరే. ఏడున్న పరిశుద్ధాత్మ చెప్పండి నాకు. పరిశుద్ధాత్మ పాత నిబంధనలు చూపించండి ఒకసారి నాకు. ఒక్క వచనం చూపించండి పరిశుద్ధాత్మ గురించి. 100 రెఫరెన్స్ చూపిస్తాను. ఒకటి చాలు కదా. ఒక్కటి చూస్తే నేను తల తీస్తా. ఒక్కటి చూపిస్తే నేను తల దించేస్తా, ఒప్పుకుంటా ఖచ్చితంగా. ఒకటే చూపు నాకు. ఒకటి చూపించిన పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు అని ఒకటి చూపించు. పాత నిబంధనలో ఆత్మను చూపించిన దేవుని ఆత్మ నేను ఉన్నట్టున్నా కదా. పరిశుద్ధాత్మ చూపించండి. ఆ ఆత్మకే పరిశుద్ధాత్మ అని ఒక వచనం ఉంటే చూపించండి. దేవుని ఆత్మే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే చూపించండి బ్రదర్. దేవుని ఆత్మ ఉంది నాకు తెలియదా? ఇప్పుడు దేవుని ఆత్మ అంటున్నారు కదా. దేవుని ఆత్మ పాత నిబంధనలో ఉంది, పరిశుద్ధాత్మ లేదు. దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు అంటున్నాను నేను. ఎట్లా అంటున్నారు మీరు? పరిశుద్ధాత్మ కొత్త నిబంధనలు వచ్చారు బ్రదర్. అది కూడా మీకు తెలియకపోతే ఎట్లా? పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువుల వారు కొత్త నిబంధనలు వచ్చారు, పాత నిబంధనలు లేరు వారిద్దరు. ఇప్పుడు పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు లేడా? ఏడో చూపించండి, ఒక వచనం చూపించండి, నేను ఒప్పుకుంటా.
మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? పుట్టుకొచ్చాడా? మా పుట్టుకొని వచ్చా, మరి అది మీకు తెలియాలి కదా. ఎక్కడ పుట్టాడు? ఇవి వాక్యానుసారం అండి ఇవి మాటలు. చెప్పండి, మీరు వింటేనే చూపిస్తా. మీ బోధే మొత్తం తలకిందులుగా ఉంది. అయితే మీరు మీకు అర్థం కాకపోతే నేనేం చేయాలి చెప్పు? అంటున్నారు. మీ స్టాండ్ ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పాత నిబంధనలు ఉన్న యెహోవా తండ్రి నాకు ఒక రుజువు ఇవ్వండి. తండ్రి కాదని నేను ఇవ్వనా? ఏంటి పాత నిబంధనలో? పాత నిబంధనలు ఉన్న యెహోవా తండ్రి అని మీరు ఒక రుజువు ఇవ్వండి. ఇవ్వండి. నేను తండ్రి కాదని ఒక రుజువు ఇవ్వనా? ఇవ్వండి. సార్ తీసుకోండి. యోహాను సువార్త 1:18 చదవండి. మీరు చదవండి. బైబిల్ లేదు నా దగ్గర, బయట ఉన్నాను. చదవండి మీరు చదవండి. అందుకే మీకు చదవమంటున్నా. యోహాను సువార్త 1:18 చదవండి. చదువుతున్నారండి. ఇక్కడ చూడండి బ్రదర్స్, చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. 15 18. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే లేక జనతేక కుమారుడే ఆయన బయలుపరిచను. తండ్రి ఉన్నానని సందర్భమే ఉంది తప్ప తండ్రి ఎక్కడ ఏమంటారు పరిచయం లేడు. తెలుసా మీకు? పరిచయం లేదని చెప్తుంది ఇక్కడ బైబుల్. పరిచయం లేదని చెప్తుందా? ఇప్పుడు యేసుక్రీస్తు యెహోవా దేవుడు ఎట్లా ఉన్నారో అట్లా తండ్రి అనే దేవుడు. ఇంకా క్లియర్ కావాలంటే ఇదే 5వ అధ్యాయం యోహాను సువార్త 37 చదవండి ఒకసారి. సోదరా నేను చెప్పనా? అది ఒకటి చదవండి. అది ఒకటి చదివి చెప్పండి. అది ఒకటి వచనం చదివి చెప్పండి. ఏదేది ఏ వచనం? యోహాను సువార్త 5వ అధ్యాయము 37. ఇప్పుడు ఇక్కడికి రమ్మన్నది. ఇక్కడ ఏది చెప్తారు మీరు? ఇక్కడ ఏది చెప్పాలనుకున్నారో చెప్పండి. అది అదే తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు కాదని చెప్తున్నాను. ఇగో ఎవడునో ఎప్పుడునో దేవుణ్ణి చూడలేదు. దేవుణ్ణి చూడలేదంట ఎవడో ఎప్పుడు. అదే ఇంకా తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. తండ్రి ఎవరు బ్రదర్? నేను చదవమన్నది 5వ అధ్యాయము 17వ వచనం, 37వ వచనం. సారీ అలా కదండి, మీరు ఒకటో అధ్యాయం 18వ వచనం తీయమన్నారు కదా. అక్కడ ఏముందంటే తండ్రిని ఎవరు చూడలేదు అండి. మరి తండ్రిని ఎవరు చూడరు కదా అని మీరు వేరే వచనం చూపిస్తారు కాబట్టి నేను అక్కడికి పంపిస్తున్నా ఇంకొక చోటి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఈ వచనంలో? యెహోవా దేవుడు తండ్రి కాదు అని చూపిస్తున్నా బ్రదర్. యెహోవా దేవుడు తండ్రి కాదని చూపిస్తున్నారా? తండ్రి కాదని చూపిస్తున్నాను. పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు తండ్రి కాదు అని చూపిస్తున్నా. ఇప్పుడు సరే, మనం ఇంకో దగ్గరికి వెళ్ళొద్దు కానీ ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాను మీకు. ఏంటిది? ఇప్పుడు ఎవడనో ఎప్పుడునో దేవుణ్ణి చూడలేదు, తండ్రి రమ్మున అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచిన అంటాడు కదా. అంతే కదా? ఒకసారి అనండి. ఇప్పుడు ఈ మాట చెప్పేసరికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? పరిశుద్ధాత్ముడా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? కొత్త నిబంధన ఉన్నప్పుడు ఎప్పుడున్నాడో నేను చెప్పలేను కరెక్ట్ గా, కానీ పాత నిబంధనలో ఉన్నాడు. పాత నిబంధన లేడు. పాత నిబంధన కాదండి ఈ మాట దేవుడు. చూడండి బ్రదర్స్, పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధనలో ఉన్నాడని చెప్పా. పాత నిబంధనలు లేదు. పాత నిబంధనలో ఆత్మ ఉంది. ఆత్మ అంటే ఆత్మ వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. యెహోవా వేరు, యేసుప్రభులు వేరు. అంటే క్యారెక్టర్ వేరు. ప్రియమైన దేవుని వారిని గ్రహించండి. యేసుప్రభులు వారు శరీరం ఇక్కడ అంటే మొట్టి బొమ్మలో ఉన్నాడు. ఆయన బొమ్మ అయిపోయాడు. బొమ్మ ఆయన అంటే మనం కూడా బొమ్మనే, ఆయన కూడా బొమ్మ అయ్యాడు. అంతకుముందు ఆయన శక్తి. ఇది గ్రహించండి. ఆయన దేవుడు అంతకుముందు. అలాగే ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. పరిశుద్ధాత్మ అంటే ఇప్పుడు నేను పాపిగా ఉన్నాను, నేను మారాను. పరిశుద్ధాత్మ నేను కూడా పరిశుద్ధాత్మనే కదా ఇప్పుడు. అట్లా ఆత్మ అంటే ఎవరు? దేవుడు, దేవుని ఆత్మ, అది శక్తి. ఇది గ్రహించాలి. కాబట్టి కొత్త నిబంధనలో వచ్చింది పరిశుద్ధాత్మ, పాత నిబంధనలో ఓన్లీ దేవుని ఆత్మ ఉంది అని చెప్పిన. నేను వేరు వేరు అని చెప్పిన. ఈ బ్రదర్ ఎంత కన్ఫ్యూజ్ చేశారు చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇందులో ఒక మాట కూడా నేను తప్పుగా మాట్లాడాను. ఏమన్నంటే, యేసుప్రభులు పరిశుద్ధాత్ముడు మరియమ్మకి గర్భంలో యేసుప్రభులు వారు వచ్చినప్పుడే పరిశుద్ధాత్ముడు ఆమె హృదయంలో వస్తాడండి. నేనేమన్నానంటే, ఈయన కన్ఫ్యూజ్ చేసడం వల్ల నేనేమన్నానంటే,
యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వస్తాడు, అంటే ఆదరణకరణ అప్పుడు వస్తాడు కదా. అందుకని నేనేమన్నానంటే ఆదరణకరణ అనుకొని ఆదరణకర్త పరిశుద్ధాత్మను అనుకొని నేనేమన్నానంటే కనిపిస్తుంది కదా, మరి ఏం చేస్తాం చెప్పండి, ఏదో ఒకటి మాట్లాడుతాం కదా. కాబట్టి నేనేమన్నానంటే పరిశుద్ధాత్ముడు అప్పుడు వస్తాడని చెప్పిన. ఇప్పుడు నీకు తర్వాత మీకు వినిపిస్తుంది. ఇది నా మాటల్లో ఈయన 3 వీడియోల్లో జరిగిన తప్పు నాకు ఇది. నేను ఆయన నాకు తెలియదని చెప్తుండే అప్పటికి. కొత్త నిబంధనలు ఉన్నాడయ్యా పరిశుద్ధాత్ముడు, ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదంటే కూడా అస్సలు ఈయన వదలలేదు. చూడండి మీరు వినండి. వినకుండా నన్నే కన్ఫ్యూజ్ చేసే రీతికి చేసింది నేను. ఈ మాట ప్రవక్త ద్వారా ఈ యోహాన్ గారి ద్వారా రాయించేసరికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? కొత్త నిబంధన నేను చెప్తుండే మీకు అర్థమవుతుంది. నిబంధన అడుగుతున్నాను నేను. కొత్త నిబంధన ఉండదు, ఎప్పుడు ఉండడో స్టడీ చేయాలి. లేదంటే మీలాగా నేను చెప్పలేను, ముందు నాకు తెలిసి చెప్తాను. అదే బ్రదర్, కొత్త నిబంధన ఉన్నాడు, పాత నిబంధన ఉంటే చూపించండి ఒకటి, నేను ఒప్పుకుంటా. ఒక్కటి చూపించే చాలా, ఏ వచనం వద్దు, ఏ చూపించి నేను ఏదో అడిగి అది ఒక వచనం చూపిస్తే చాలా, నేను లొంగిపోతా. నువ్వు ఒక వచనం తీయమన్నావు, ఆ వచనం తీశాను. ఆ వచనంలో నుంచి ఒక మాట అడుగుతున్నాను, అది ఎందుకు చెప్పలేకపోతున్నావు? పై అరే కొత్త నిబంధన ఉన్నాడు బ్రదర్, పరిశుద్ధాత్మ అక్కడెక్కడ పరిశుద్ధాత్మ ఉందని నీకు చదువు చెప్పాలి. ఇప్పుడు ఎవడునో ఎప్పుడునో తండ్రిని చూడలేదు, యేసుక్రీస్తే దేవుడిని తండ్రి యేసుక్రీస్తు ప్రవక్త, యేసుక్రీస్తు కుమారుని బయలుపరచడం చెప్తుంది అక్కడ వచనం. తండ్రి ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు ఆదంతో తండ్రి ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడు కదా. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదంటున్నారా మీరు? ఎప్పుడు ఈ మాట చెప్పేసరికి మళ్ళీ అదే అడుగుతారేంటి మరి? మీకు అర్థం ఏదో ఒకటి అయితే అదే అడుగుతారు అట్లనే. ఇప్పుడు నీకేం కావాలి? మీకేం కావాలి? పరిశుద్ధాత్మ ఎందుకు అడుగుతున్నారు? మీకేం కావాలి? నేను ఉన్నాడా లేడా అని అడుగుతున్నాను. అదే బ్రదర్, కొత్త నిబంధన ఉన్నాడు, పాత నిబంధన లేదని ఆయన సబ్జెక్ట్ లేదండి. లేనప్పుడు ఇలా వంకర పెడతారు. అంత కష్టం ఏమొచ్చిందండి? మీకు ఏమి ఇబ్బంది ఉంది చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. తెలియకపోతే లేదు, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నా? మీరే సవాలిస్తున్నారు కదా, అందుకే నేను ఫోన్ చేసిన. గ్రహించేవారు గ్రహిస్తారని అంతే. మిమ్మల్ని మేము ఎందుకు ఇబ్బంది పెడతాం చెప్పండి? మార్చి ఏమైనా లాక్కని వెళ్తున్నారా మీరు? లేదే, వాక్యంగా న్యాయంగా మాట్లాడతాం. సబ్జెక్ట్ ఉంటే రమ్మన్నారు, న్యాయంగా మాట్లాడుతున్నామని వచ్చినంతే. లేకపోతే మేము ఎందుకు వస్తాం చెప్పండి? మీతో గొడవ పడడానికి మాకేమైనా ఇది ఉందా బ్రదర్? ఇంత క్లియర్గా చెప్తున్నా కదా, ఇంకా అక్కడ అదే మాట ఉన్నాడా లేదంటే ఎట్లా? ఉన్నాడా లేదా స్టడీ చేయాల్సి వస్తుంది. అది నేను స్టడీ చేయడానికి కదండి. ఇప్పుడు మీరు ఏం నమ్ముతున్నారు? ఇప్పుడు ఉన్నాడని నమ్ముతున్నాడా లేడని నమ్ముతున్నారు? ఈ మాట కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు లేడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి తండ్రిని దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడు కదా. దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నట్టుగా కదా మీరు చెప్తున్నట్లుగా. అయితే తండ్రి ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి తండ్రిని బయలుపరచడానికి వచ్చాను అన్నారు కదా. బయలుపరచడానికి వచ్చాను అనట్లేదు, తండ్రి గురించి చెప్పాడని బయలుపరిచారు అంతే. అదే నేనదే అంటున్నానండి. అక్కడ ఉన్న బయలుపరచడానికి వచ్చారు కాదు, బయలుపరిచారు. ఇది ఇక్కడ మేము ఉన్నట్టుగా మాట్లాడాలి. సరే, యేసుక్రీస్తు వారు తండ్రిని బయలుపరిచాడు. బయలుపరచడానికి వచ్చేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా భూమి మీద? మళ్ళీ అదే అంటారు, పాత నిబంధనలు యెహోవా దేవుడు తండ్రి అన్నారు కదా బ్రదర్. తండ్రి బయలుపరిచే తండ్రి లేదని నేను చెప్తుంటే మీరు మళ్ళీ అదే అంటారు. సోదరా, మీరు పాత నిబంధనలోకి వెళ్ళగలరు. ముందు ఇక్కడ చెప్పి అక్కడికి వెళ్ళండి. ఏం చెప్పాలి? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటున్నారా లేడంటున్నారా? ఈ మాట చెప్పేసరికి యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు, అంతకుముందు లేడు బ్రదర్. నేను చెప్తాను, కొత్త నిబంధనలనే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు, అంతకుముందు లేడు పరిశుద్ధాత్ముడు. అంతకుముందు లేడు. మరి ఆది కాండంలో సృష్టి చేసేటప్పుడు పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అన్న సందర్భం. దేవుని ఆత్మ, మరి ఆ దేవుని ఆత్మ ఉంది యేసు, అదే యెహోవా దేవుడు. దేవుని ఆత్మనే యెహోవా దేవుడు. ఆ దేవుని ఆత్మ యెహోవా దేవుడా? అదే మరి ఆత్మగా ఉన్నాడు, వాక్యం ఉన్న దేవుడు ఆత్మగా యెహోవా భూమి మీదకి వచ్చారు. అంటే ఆ దేవుని ఆత్మ. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఈయన ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, మరి ఎందుకు చేస్తున్నాడో ఈయనకి ఏం లాభమో నాకేం అర్థం అవ్వట్లేదు. చూడండి, నేనేమన్నానంటే ఇంతకుముందు మాట్లాడాను కదండి, ఏమన్నానంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు ఈయన కంగారు పెట్టే దాంట్లో నేనేమన్నానంటే యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆదరణకర్త వస్తారు కదండి, అది ఆదరణకర్త అనుకో. నేనేమన్నానంటే పరిశుద్ధాత్ముడు అన్నాను. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడంటే ఆయన కూడా తెలియదు. ఈయన ఎక్కడికి ఆది ఖండనకి వెళ్ళాడు. నేను కొత్త నిబంధనలో లేదు ఆ పరిశుద్ధాత్ముడు అన్న కూడా ఆది ఖండనకు వెళ్ళి అక్కడ దేవుని ఆత్మ అని చెప్తుండే. దేవుని ఆత్మ ఉన్నది నాకు తెలియదా?
దేవుని ఆత్మ ఉన్నదయ్యా, ఆత్మ పాత నిబంధనలు ఉన్నది, కానీ పరిశుద్ధాత్ముడు వేరు, ఆత్మ వేరు అని చెప్పిన. ఆయన కూడా ఆయనకి అర్థం అవ్వట్లేదు. ఎక్కడ వచ్చారు యేసుప్రభు పరిశుద్ధాత్ముడు అంటే మరియమ్మ గర్భంలో వచ్చారు యేసుప్రభులో పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మరియమ్మ దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్ముడు వచ్చింది మరియమ్మ దగ్గరికి. ప్రియమనేది నేను వాడలారా, ఇది గ్రహించండి. అప్పుడు మొదట వచ్చింది పరిశుద్ధాత్ముడు మరియమ్మ గర్భ దగ్గరికి. కావాలంటే చూపిస్తాను చూడండి వాక్యము. నేను చెప్పింది ఏముంటుందంటే యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత వస్తారని నేను చెప్పాను. నేను చెప్పింది అది కరెక్ట్ కాదండి. ఆయన కనిపించేసిన బ్రదర్, నేను ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి వాక్యం ఏదంటే అది చెప్పకూడదు. ఎందుకంటే మనకు తెలియకపోతే తెలియనట్టు ఉండాలి, కానీ పరిశుద్ధ గ్రంథంతో మనం పెట్టుకోకూడదు. అది దేవుని గ్రంథం, దేవుని మాటలు, దేవుని దగ్గర మనం నిలబడలేము. ఏదో అంతే అది చెప్పి మనం నిలబడలేము. కాబట్టి ఉన్నట్టుగా చెప్పాలి. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఏమని ఉందంటే ఇక్కడ మొదటి అధ్యాయము 35వ వచనం అండి. 35వ వచనంలో ఏమని చూడండి. 35 చదువుతున్నాను, 34 చదువుతున్నాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే అనగా 35 దూత పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును అనే మాట ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ అంటే ఇప్పుడు మరియమ్మ వచ్చును అని దూత చెప్పింది, కానీ మరి వచ్చినట్టే కదా. ఎప్పుడు యేసుప్రభుల వారి హృదయములకి పరిశుద్ధాత్ముడు వచ్చినట్టే కదా. అందుకని పరిశుద్ధాత్ముడు అప్పుడు వచ్చాడని చెప్పవచ్చు. కాబట్టి ఇది ప్రియమైన దేవుని వారలారా. ఇక బ్రదర్ ఏం మాట్లాడారో నాకైతే, దేవుడు అల్లాడుచున్నవాడు, దేవుడు అల్లాడుతున్నవాడు దేవుని ఆత్మ ఆయన కూడా దేవుడు అనొచ్చు. దేవుని ఆత్మ భూమి మీదకి వచ్చి పాత నిబంధనలు ఉన్న ఆత్మని పేరు యెహోవా. ఆత్మే వచ్చింది, దేవుని ఆత్మనే భూమి మీదకి వచ్చింది. ఆయన యెహోవాగా ఉన్న ఆత్మ ఇప్పుడు యేసు ప్రభుల వారు సృష్టించింది దేవుని ఆత్మ. మీతో మాట్లాడాలంటే ఎప్పుడు తిరుగుతుందంటే మీరు ఏం చేస్తున్నారంటే ఇది మాట్లాడితే నేను దొరికిపోతానేమో అని భయపడి మీరు చెప్పట్లేదు. ఏది దొరకట్లేదు, ఏది చెప్పండి. ఇప్పుడు మీరు వచ్చిన తీయమన్నారు, తీశాను. యోహాను సువార్త మొదటి అధ్యాయం 17వ వచనం తీశాను. చూడండి, నేను దొరికిపోతానంట. చూడండి, మీరే స్టడీ గ్రహించండి ప్రియమైన దేవుని వారలారా, మీరే గ్రహించండి. అన్నారు చదివాను. చదివేసరికి ఈ మాట చెప్పేసరికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా అంటే మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. నేను చెప్తున్నా కదా పరిశుద్ధాత్ముడు, చెప్తా వినండి. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు చనిపోయిన తర్వాతనే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చారు, అంతకుముందు లేరు పరిశుద్ధాత్ముడు. ఇదే నేను అబద్ధం చెప్పాను. తండ్రి వేరు దేవుడు వేరా? చూడండి, తండ్రి వేరు, దేవుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. యేసుక్రీస్తు వేరా? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఆత్మనే పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడా? అంతే మరి. మరి నీళ్ళలో బాప్తీసం తీసుకునేటప్పుడు పావురు వల్లే వచ్చిన ఆత్మ ఎవరు? దేవునిదా? దేవుని ఆత్మ. మరి ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయన యందు ఆనందించుతాం. నేను అడిగిన దానికి ఒక రుజువు అడగాలి. ఏమని? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అంటున్నావు, ఎట్లా రుజువు అని అడగాలి. యేసుక్రీస్తు అంటున్నావు, కుమారుడు యేసుక్రీస్తు ఎట్లా రుజువు ఇవ్వు అని అడగాలి. పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు యేసుప్రభులు ఒక్కరే అని చెప్తున్నా, ఎట్లా రుజువు నాకు ఇవి అడగాలి కదా. నేను అదంటే ఇదంటే వాక్యమే చెప్తాడు అంటే చాలామంది ప్రియమైన దేవుని వారలారా చెప్పడానికి ఇష్టపడతారు, విని గ్రహించడానికి అస్సలు ఇష్టపడరు. చెప్పుడే. కాబట్టి బ్రదర్ కూడా నేను అది చెప్తే ఇది చెప్తున్నాడు, ఇది చెప్తే అది చెప్తున్నారు, ఇది చేస్తున్నాడు తప్పితే నువ్వు చెప్పేది ఎట్లా బ్రదర్, దీనికి నాకు ఇది అనాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడనే పుట్టుక అన్నాడు, నీ మైండ్లో ఉన్న పుట్టుక కాదు, బైబిల్ ప్రకారంగా పుట్టుక ఇది అని నేను చూపిస్తున్నా. అది ఆయన గ్రహిస్తలేడు, అడ్డంగా వెళ్తున్నాడు. ఇది ప్రియమైన దేవుని వారలారా, మనం ఏం చేస్తాం చెప్పండి, ఎవరిని మనం మార్చలేం. దేవుడే మార్చట్లేడు, మనమే మార్చాం. మరి అప్పుడు ముగ్గురు వేరువేరుగా కనబడుతున్నారు కదా. వేరువేరుగా యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరధారిగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆత్మ వలె భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి. పైనుంచేమో స్వరం వినబడుతుంది,
ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని. అవును. అప్పుడు ముగ్గురు వేరువేరుగా కనబడుతున్నారు కదా. ఇప్పుడు వచ్చింది శరీరధారిగా, ఆ పాత నిబంధనలు ఉన్న యెహోవాగా ఉన్నది ఆత్మ, దేవుని ఆత్మ. అదే ఆత్మ కదా ఇక్కడ మనిషి వచ్చిన తర్వాత వచ్చింది ఆయన లోపలికి. యేసుప్రభు బాప్తిసం పొందినప్పుడు వచ్చింది. ఆ ఆత్మ ఎవరు? దేవుని ఆత్మనే కదా వచ్చింది. ఆ దేవుని ఆత్మ అంటే ఆ యెహోవా దేవుడే, యెహోవా దేవుడే వచ్చాడు. యెహోవా దేవుడే ఈ శరీరం యేసుప్రభు శరీరంలోనికి వచ్చింది. యెహోవా దేవుడే యేసుప్రభు శరీరంలోకి వచ్చింది. యేసుక్రీస్తు శరీరంలోకి యెహోవా ఆత్మ వచ్చిందా? అంతే కదా మరి. మరి పరలోకం నుంచి పిలిచింది ఎవరు? తండ్రి. మరి ఆత్మ వలె వచ్చింది ఎవరు? ఎన్నిసార్లు చెప్పాలి బ్రదర్? ఆత్మ ఆత్మ యేసుక్రీస్తు బాప్తిసం తీసుకునేటప్పుడు దేవుని ఆత్మ వచ్చిందని చెప్తున్నా కదా. ఆ ఆత్మ ఎవరు? దేవుని ఆత్మ, యెహోవా దేవుడు, పాత నిబంధనలు యెహోవా దేవుడు. అదేంటండి ఇప్పుడు యేసుక్రీస్తు మన ఆకాశంలో పరలోకం నుండి స్వరం ఎవరిది? తండ్రి అనేది ఏముంది? నీ మాటలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఆయనకి అర్థం కావట్లేదు. అడిగిన దానికి అన్నిటికీ చూపించిన మీకు అర్థం కావట్లేదు బ్రదర్. ఇప్పుడు యేసుక్రీస్తే యెహోవా అంటున్నావు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు అంటున్నావు. మీరు ఒకటి గుర్తు పెట్టుకుని బ్రదర్, నువ్వు ఏదో ఒకటి 5వ అధ్యాయము 37వ వచనం చదవండి ఒకసారి. చదవండి, మీకు అర్థమవుతుంది. సరే నీకోసం చేస్తున్నాను. 5వ అధ్యాయం 37వ వచనం చదవండి. 37వ వచనం ఆ, తీశాను, చదవండి, మీరే చదవండి. చదవండి ఒకసారి చదవండి. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆ, మీరు ఏ కాలమందైనను ఆ, ఆయన స్వరము వినలేదు, ఉమ్. ఆయన స్వరూపమును చూడలేదు. ఇప్పుడు చూడలేదంటే ఎవరు చూడలేదు తండ్రిని, ఓకేనా? ఓకే. ఇప్పుడు స్వరం అయితే విన్నారు కదా, పాత నిబంధనల ప్రవక్తలు అందరు విన్నారు, ఆదమ మొదలుకొని మలకి వరకు అందరు విన్నారు. స్వరం అయితే దేవుని స్వరం విన్నారు. మరి తండ్రి స్వరం అనేలేదని యేసుప్రభుల వారే చెప్తున్నారు. మీరు పాత నిబంధనలు ఉన్న తండ్రిని ఎట్లా అంటారు చెప్పండి నాకు. ఒక్క రుజువు చూపించండి తండ్రి నాకు. నేను తండ్రి కాదని రుజువు చూపిస్తున్నా, యేసుప్రభు మాట్లాడింది చూపిస్తున్నా. పాత నిబంధనలు యేసుక్రీస్తు అంటే పాత నిబంధనలు ఉంటే యెహోవా దేవుడు తండ్రి కాదని యేసుప్రభువే చెప్తున్నారు ఇక్కడ కరెక్ట్ గా. మీరు తండ్రి అని ఒక రుజువు చూపించండి నాకు. ఏంటి మరి నాకు అర్థం లేదండి. ఓకే బ్రదర్, ఇప్పుడు సెట్ కాదు, మీరు ఎక్కడో పెట్టిన దృష్టి దాని మీద ఇష్టం ఉంటేనే అది జరుగుతుంది, ఓకేనా? ఏదని? సరే పెట్టేస్తున్నాను, కుదరదు అంటున్నా. ఇప్పుడు మీరు బయట ఉన్నట్టున్నారు, మరి ఏదో సౌండ్ ఒక పని చేయండి, మీరు మొత్తం నీట్ గా మీరు ఏమనుకుంటున్నారో ముందు మీ అభిప్రాయం అంటే మాకు చెప్పండి. మీరు చెప్తానండి. మీరు నన్ను మారుతారు, నేను నిన్ను మారుతాను. ఒకటి గుర్తుపెట్టుకోండి. స్టిల్ అవ్వండి, ముందు ఒక దాని మీద స్టిల్ అవ్వండి. నేను నిన్ను మార్చాను, మీరు నన్ను మార్చారు. ఎవరు సత్యవంతుడు ఒకసారి 5 క్యారెక్టర్లు కనబడుతున్నాయి. ఒకటి సత్యవంతుడు కనిపిస్తాడు కాబట్టి అదే బ్రదర్ చెప్పండి. మీరు మాట్లాడినా నేను మాట్లాడినా గ్రహించే వ్యక్తి లక్షలో ఒక్కడు ఉంటాడు. నా స్టడీ అది. ఆ లక్షలో ఒక్కరి కోసమే నేను వేరేతో మాట్లాడడం కానీ, యూట్యూబ్ చేయడం కానీ, బైబిల్ చదవడం కానీ, చెప్పడం కానీ నా స్టడీ అది. మీ మహాజ్ఞానాన్ని భూమి మీద ఉన్నవాడు ఎవడో క్యాచ్ చేయలేడు. 1,00,000 మందికి మీరు చెప్తే నీకోదేమే అంటుండు కదా, ఇది ఎలా సాధ్యమని నీకోదేమంటుండు. మీరెంత చెప్పండి, ఏమని అంటున్నాడు? నీకోదేమంటుడు ఏమని, ఇది ఎలా సాధ్యం ప్రభు అంటున్నాడు. అంటే ఇశ్రాయేలుకు బోధకుడు వేయండి ఇది ఎరగవా అంటున్నాడు యేసుప్రభుల వారు. ఏంటి ఏమంటున్నాడు? అదే ఎలా జన్మం గురించి మాట్లాడితే, ఎట్లా జన్మించాలి, ముసలి వాడైనప్పుడు ఎట్లా జన్మించాలని మాట్లాడితే యేసుప్రభుల వారు చెప్తే నీకు ఇదే తెలియకుండా ఎట్లా ఇశ్రాయేలులో బోధకుడు పోయి ఉన్నామని యేసుప్రభుల వారు అన్నారు తెలుసా? నాకు తెలుసు వెరితనం ఉంటుందని నాకు తెలుసు. అంత చిన్న విషయం తెలియకపోతే మరి అనరా? ఎవరన్నా అంటారు. అంత చిన్న విషయం తెలియకపోతే ఎవరైనా అంటారు. అది చిన్న విషయమా మరి కాదా? ముసలోడు అయితే ఎట్లా పుడతారో చెప్పండి. పుట్టుక గురించి ఎప్పుడు చూసినా మీరు కానీ వంశీ కానీ కొంతమంది మీ స్టడీ మంది మాట్లాడుతారు వాళ్ళందరూ. అదేనండి నేను ఏమంటానంటే, ఒక బైబిల్ ఉపదేశకుడు అయి ఉండి క్రీస్తు వారు పుట్టుక ప్రారంభం ఏదో తెలియకపోతే ఇంకా నువ్వు బోధకుడు అలాగే వేయవయా అని నిన్ను అనొచ్చు, నన్ను మీరు కూడా అదే మాట అంటారు కదా. ఇప్పుడు మీరు కూడా అదే మాట అంటున్నారు కదా నాకు. ఏమని ఇప్పుడు దాకా అన్నారు కదా. అందుకే నేను ఏం చేస్తానంటే,
దేవుళ్ళు ముగ్గురున్నారా, నలుగురున్నారా, ఐదుగురున్నారా అన్నది ఒకసారి ముందు మీరు క్లారిటీగా రెండు మీరు ఇద్దరు ఉన్నారు. ఇద్దరున్నారా? ఇద్దరున్నారు. రుజువు కావాలా మీరు ఏమైనా ఇస్తారు కారని? ఇద్దరు ఉన్నారండి. స్టిల్ అవుతారు దాని మీద? ఖచ్చితంగా. ఓకే, మీరు ఏం చేస్తారంటే క్లారిటీగా ఇద్దరు అనే సందర్భాలకు సంబంధించిన అన్ని రాసుకోండి, పొద్దున మాట్లాడుతున్నాను. బొచ్చెడున్నాయి బ్రదర్, లేవని ఒకటి ఇవ్వండి. ఇద్దరు కాదని ఒకటి చూపించిన చాలు నాకు. నువ్వు అన్ని ఇవ్వమంటున్నారు, బొచ్చెడున్నాయి. చూపిస్తాను, ఒకటి చూపించిన చాలు నాకు. ఒక్కటి చూపించిన చాలు. మీరు యేసువారు తండ్రి పరిశుద్ధాత్ముడు బాప్తిసం ఇచ్చేటప్పుడు ముగ్గురిని చూపిస్తుంటే ఆయనే యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయనే పరిశుద్ధాత్ముడు అంటున్నారు, మళ్ళీ ఆయనే తండ్రి అంటున్నారు. నాకు మీ మీ విధానాలు ఏంటో, మీ మీ థియరీ ఏంటో ఇప్పుడు వచ్చి నాకు అర్థం కాలేదు. ముగ్గురిని చూపిస్తుంటే నలుగురు అనేస్తున్నారు ఒక్కొక్కసారి. పరలోకంలో తండ్రి ఉన్నాడు అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు, నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు వేరొక ఆధారకర్తను పంపిస్తాను అంటున్నాడు. ఆధారకర్తనే పరిశుద్ధాత్ముడు. ఆ ఆధారకర్త యేసుక్రీస్తే అంటున్నారు మీరు. చెప్పేది నేను బ్రదర్, ఆధారకర్త అన్నారు కదా మీరు. యేసుప్రభు వెళ్ళిన తర్వాత ఆధారకర్త పంపిస్తున్నారా? ఆ ఆధారకర్తనే పరిశుద్ధాత్ముడు. ఆ ఆధారకర్త యేసుక్రీస్తు, ఆ ఆధారకర్త యెహోవా దేవుడు అంటారు మీరు. అదే యెహోవా దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. అంతా ఒక్కనే. పరలోకం మాత్రం తండ్రి ఉన్నాడు. బాగుంది మీ విధానాలు. ఇప్పుడు చూపించండి, బాగుండని బాగుంటే పని. అది మీకు మాకు ఇది లేదు కానీ లేదు కాదు బ్రదర్ అని ఒక వచనం చూపించండి. ఇన్ని వచనం చూపించిన దీనికి ఏం చెప్తారు బ్రదర్ అని మీరు ఒక వచనం చూపించారా నాకు? మీరు ఏ వచనం చూపించారో. పాత నిబంధనలు ఉన్నాయి, యెహోవా దేవుడు తండ్రి కథను చూపించా. బాబు చెప్పిందనండి, యేసుక్రీస్తు వారు ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం తీయమన్నారు. మీరు తీయమందే కదా. మీరు తీయమని వచనంలోనే నేను ఏం చెప్పాను? ఏం చెప్పారు? అందులో ఆత్మ ఎక్కడ ఉంది? ఆత్మ అడిగారు మీరు, పరిశుద్ధాత్మ అడిగాడు. ఒక అందులో ఆత్మ పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంది? అది రాయబడి పరిశుద్ధాత్ముడు లేడా భూమి మీద? ఇప్పుడు నేను చూపించిన వచనంలో పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు మీరు అది చూపించమన్నారు. ఒకసారి వినండి, నేను చెప్పింది వినండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం ఒకసారి తీయండి. అక్కడ నేను డౌట్ అడుగుతాను. మీరు తీసిన దాంట్లో నుంచి మీ డౌట్ అడుగుతున్నాను, మీరు క్లారిటీ ఇవ్వండి ఆ విషయంలో. ఏది 17 18 కదా నేను చెప్పింది? మీరు చదివింది కూడా 18. 18 18 తీయమన్నారా? 18 ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచను. మీరెందుకు ఆ పరిశుద్ధాత్మ గురించి అడిగారు? అక్కడ లేదు కదా పరిశుద్ధాత్ముడు. మీరు ఎందుకు అడిగారు? తప్పింది ఎవరు? దారి తప్పింది మీరా నేనా? ఒకసారి ఉండండి. ఇప్పుడు కుమారుడు ఎవరు? కాదు బ్రదర్, ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ గురించి అడుగుతున్నారు. మీరు మీ ఆలోచనలు ఏముందో చెప్పండి నాకు చూద్దాం. ఒకసారి నేను అడిగింది చెప్పండి, క్లారిటీ వచ్చింది. మీరు మధ్యలో మా అందరూ మాట్లాడకండి. నేను అడిగింది మాత్రం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు, ఇక్కడ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. తండ్రి ఎవరు? తండ్రియే. అదే ఎవరు ఆ తండ్రి? ఎవరు? తండ్రి పరలోకంలో ఉన్నారు. ఎవరంటే ఏం చెప్తారు? యేసుక్రీస్తు తండ్రి, మాకు తండ్రి అయినా. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు అంటున్నాడు కదా. అవును కదా. ఆ దేవుడు ఎవరు? ఆయన తండ్రి. దేవుడు తండ్రి. మరి కుమారుడు ఎవరు? కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారా? ఇద్దరు దేవుడు చెప్తున్నా కదా. యేసుక్రీస్తు బాగా వచ్చారు. ఇప్పుడు మనకి తండ్రి కనిపిస్తున్నారు, యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకోవడానికి యోహాను గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఆ పావురు వల్లే ఆత్మ వచ్చింది. ఆ ఆత్మ ఎవరు? అదే ఆత్మ బ్రదర్. నీకు ఇప్పుడు యేసుక్రీస్తు కుమారుడు ఎప్పుడయ్యాడు? ఆయన పుట్టంగా మరీమా గర్భంలో పుట్టంగానే కాదు, ఆయన రూపం అదే చెప్తున్నా బ్రదర్. రూపం ధరించుకున్నాడు. ఆయన కూడా ఆత్మ పొందుకోవాలి ఖచ్చితంగా. మనిషిగా ఉన్నాడు ఆయన. ఆ ఆత్మ ఎవరు? అదే చెప్తున్నా కదా, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారా? యేసుక్రీస్తు వారి ఆత్మ, తండ్రి దేవుని ఆత్మ యేసుక్రీస్తు లోపలికి వచ్చింది. యేసుక్రీస్తు శరీరం ధరించుకున్న తర్వాత బ్రదర్, అంతకు ముందు యెహోవా దేవుడు.
ఒకసారి నాకు నేను క్లారిటీగా అడుగుతున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద ఉన్నాడు కదండి. ఉన్నారు, మనిషిగా ఉన్నారు, దేవుడుగా కాదు, మనిషిగా ఉన్నారు. మనిషిగా ఉన్నారు కదా. ఆ, ఇప్పుడు యేసుక్రీస్తు వారు కుమారుడైన దేవుడు భూమి మీద మనిషిగా ఉన్నాడు. కుమారుడైన దేవుడు కాదు మనిషి అని చెప్తే మళ్ళీ కుమారుడైన దేవుడు అంటే ఎందుకు పెడతారు? ఏంటండి బైబిల్ ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? కృపా సత్య సంపన్నుడిగా ఆది యందు వాక్యముడును, వాక్యం దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యకి వచ్చిందని అంటున్నాడు. వచ్చింది మరి. ఆ వచ్చింది ఎవరు? శరీరంగా రాలేదు బ్రదర్. మళ్ళీ అదే శరీరం అంటే ఏంటిది? రూపము, ఒక రూపం ధరించుకున్నాడు. ఆత్మ కావాలి కదా జీవింప చేయడానికి. తెలుగు అర్థమవుతుందా? తెలుగు అర్థమవుతుందండి. నేనేమైనా ఇంగ్లీష్ మాట్లాడుతున్నా? మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాక్యంగా ఉన్నాడు పరలోకంలో. ఆయన ఎలా వచ్చాడంటే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడంట. నేను చెప్పేది వింటున్నారా? శరీరధారిగా భూమి మీద ఒకసారి ఆగండి. వాక్యము ఉన్నాడా దేవుడు? మరి అదే అంటుంది కదా. ఆగండి. వాక్యము ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చాడు భూమి మీదకైనా? భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు? ఆది కాండంలోనే వచ్చాడు. తెలుసా మీకు ఆ విషయము? భూమి మీదగా భూమిని నిర్మించింది ఎవరు? దేవుని ఆత్మ. ఆగండి మరి, నవ్వుతానందుకు నేను చూపిస్తాను నీకు రుజువు. దేవుని ఆత్మ ఆది కాండం మొదటి అధ్యాయం 2వ వచనం చదవండి. అంటే 2 సార్లు శరీరం ధరించాడా? 2 సార్లు శరీరం ధరించాడా? ఆత్మగా వచ్చాడు. అక్కడ ఆత్మగా వచ్చాడు కదా, ఇక్కడ శరీరంగా వచ్చాడు. ఇక్కడ ఆత్మకి రూపం ధరించుకున్నాడు. అనవసరమైన వాదన చేస్తున్నారండి మీరు. అక్కడికి వెళ్ళకండి. ముందు నేను అడిగింది చెప్పండి. వెళ్ళిపోతారు. ఇప్పుడు వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడా లేదా? వచ్చాడు. ఇప్పుడు వచ్చింది ఎవరు? వాక్యం దేవుడే. వాక్యమైన దేవుడు. ఆ వాక్యమైన దేవుడు ఎవరు? వాక్యమైన దేవుడే. ఆ వాక్యమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది. శరీరం ధరించుకున్నాక యేసుక్రీస్తు. అంతకుముందు వాక్యమే యెహోవా దేవుని ఆత్మ. నేనదే చెప్తానండి బాబు మీకు. వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు కదా. ఆ వచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు ఎవరంటే వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆకాశం నుండి పావురం వల్లే పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు ఆయన మీదకి. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుని ఆత్మ బ్రదర్. మళ్ళీ అదేంటండి అన్నాను ఒకసారి చెప్పిందండి. మీరు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు అనేది. ఆ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు అని చెప్పండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత చెప్తా వినండి. ఇప్పుడు పరిశుద్ధత ఎవరిని అంటారు? ఇప్పుడు నేను అపవిత్రగా ఉన్నా, నేను మారు మనసు పొందితే పరిశుద్ధుని నాకంటారు. అప్పుడు ఒక వ్యక్తిని పరిశుద్ధత అంటారు తెలుసా? పరిశుద్ధత లేని వ్యక్తి పరిశుద్ధిగా మారితే పరిశుద్ధత అంటారు. పరిశుద్ధత ఉన్నడికి పరిశుద్ధత అన్నారు. మీరు మీరు అన్నారు కదా, నేను 1,00,000 మందికి చెప్తే ఇది ఒకటికే అర్థమవుతుంది అన్నారు కదా. ఏంటిది? 1,00,000 మందికి కాదు, మీ భూమి మీద ఉన్న మనుషులు చెప్తే కనీసం ఒకడైనా దీన్ని యాక్సెప్ట్ చేస్తాడు లేదు తెలియదు. మరి ఎవరికి ఏమి చేయకపోయినా నేను చెప్తున్నా, లక్షలు ఒక్కడే సత్యమైన మార్గం వెళ్తున్నాను. నేను ఇంత క్లియర్ గా చెప్తున్నా కదా మీకు ఒక్కడికే తెలిసింది సత్యమైన మార్గం. ఎవరో ఇది మరి ఎవరో దీన్ని యాక్సెప్ట్ చేయడు నాకు తెలిసి. చేయకపోతే దేవుడి చెక్క లెక్క తెలుస్తుంది. నేనేమని మీకు రుజువు చేస్తున్నా. ఒకసారి ఏమో యేసుక్రీస్తు వారి యెహోవా దేవుడు అనేస్తున్నాం, ఒకసారి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు అనేస్తున్నాం, ఒకసారి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తున్నాం. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుల వారు వెళ్ళిపోయిన తర్వాత వచ్చారని చెప్తున్నాను నేను. ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు ఒక్కలే. పరిశుద్ధాత్ముడును యేసుక్రీస్తు వారు ఒకడేనా? పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఒక్కనే చెప్తున్నాను నేను. మీరే చెప్తున్నారు ఆత్మకు పరిశుద్ధాత్మ అంటున్నారు, పరిశుద్ధాత్మకు ఆత్మ అంటున్నారు. ఏది వాక్యం ఏది వాక్యం దొరకకపోతే వంకరకి వెళ్తారా బ్రదర్? మీకు ఏం కావాలి? మీకు ఏం కావాలి ఇంతకీ చెప్పండి. మీరు యేసుప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారు? ఇది ఒకటి క్లారిటీ ఇవ్వండి నాకు. ఏం ఆశిస్తున్నారు ఆయన దగ్గర? ఇప్పుడు ఒక చోట జాబ్ చేస్తారు, డబ్బులు ఆశిస్తారు, ఒక కిరాణి షాప్కి వెళ్తారు, ఆ సరుకులు ఏ తేవాలో అదే తెస్తారు, మార్కెట్కి వెళ్తారు, ఏ తేవాలో అదే తెస్తారు. అలాగా యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు ఏం కావాలని యేసుప్రభుని వెంబడిస్తున్నారు? నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఏం ఆశిస్తున్నారు? దేవుడిని నేను విశ్వసిస్తున్నాను. ఆ దేవుడని దేవుడు అందరూ అంటారు కదా. దేవుడు ఎవరు దేవుడు? వాళ్ళు ఇప్పుడు చాలా మంది దేవుడు అంటారు, కానీ నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు అది చెప్పండి. నీకేం ఆశిస్తున్నావు ఆయన దగ్గర? దేవుని గురించి వదిలేసేయండి, మీ గురించి మీరు చెప్పండి చూద్దాం. నేను దీని మీద పట్టుదలగా ఉన్నానని చెప్పండి ఒకసారి చూద్దాం.
మీరు దేవుని దగ్గర ఏం కావాలని ఆశిస్తున్నారు? ఎందుకు యేసుప్రభులు వెంబడిస్తున్నారు నాకు చెప్పండి. బతకాలని వెళ్తున్నారా? మా భార్య పిల్లలకి ఏం కావద్దని వెళ్తున్నారా? నాకు జాబు ఎల్లప్పుడు ఉండాలని వెంబడిస్తున్నారా? ఎందుకు వెంబడిస్తున్నారు? నాకు ఒకసారి మీరు క్లారిటీ ఇవ్వండి. నాకు మీ గురించి మాట్లాడడం తప్పు కనుకోకండి. ఎందుకు నమ్ముకున్నానంటే ఆయన నాకు నాకు వినిపిస్తలే. మళ్ళీ ఫోన్ వినిపిస్తలే బ్రదర్. నిత్య జీవం ఇస్తాడండి. నిత్య జీవమా? నిత్య జీవం కోసం వెంబడిస్తున్నారా? ఇంకేం అవసరం లేదా? ఇంకేం కావాలి అడిగిన సంబంధం నిత్య జీవం కోసమే కదా. అంతే, అందుకంటే ఇంకా నాకు ఏం అవసరం. ఇప్పుడు నీకు నిత్య జీవం ఇస్తాడా దేవుడు? సరే, ఖచ్చితంగా. ఏ ఆధారం, బైబుల్లో ఏ ఆధారం పట్టుకొని నిత్య జీవం వస్తుందంటారు? నాకు ఒకసారి చూపించండి ఆధారం. ఏ ఆధారాలు బట్టి అంటే, ఇదిగో నా అపరాధాల చేత, నా పాపముల చేత నేను చచ్చిపోయి ఉండేటప్పుడు వినిపిస్తలే ఫోన్. అపరాధముల చేత, నా పాపముల చేత నేను చచ్చిపోయి ఉంటే నన్ను బ్రతికించాడు యేసుక్రీస్తు వారు. అదే బ్రదర్, ఏ వాక్యం బట్టి నిన్ను బ్రతికించారు నాకు చూపించండి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక చేస్తున్నాను. తోసేయకండి. మమ్మీ దగ్గరికి వెళ్ళు. మమ్మీ దగ్గర అమ్మా. డోర్ చూస్తుంది. హలో, ఉన్నారా బ్రదర్? చూడండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా వాక్యం ఒక్క వచనం తీయడానికి ఇంత టైం పెట్టింది ఆయనకి. సవాల్ మీరు వాక్యం చూపించాల్సిన అవసరం లేదు బ్రదర్, దాన్ని స్టడీ చెప్పండి చాలు. హలో, ఇచ్చిన వారే మీ ఫోన్ వినిపిస్తలేదు. మీ ఫోన్ వినిపిస్తలేదు. వినిపించట్లేదా? సిగ్నల్ ప్రాబ్లం ఏదో ఉంటుందా అయితే. హలో, పొద్దున్న చేయమంటారా? చేయి, మాట్లాడండి. పొద్దున మళ్ళీ డ్యూటీలు ఉంటాయి కదా. అవునవును. ఇచ్చడా అమ్మయ్య? అమ్మయ్య ఇచ్చడా? అయ్యా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఏముందండి? మీ అపరాధముల చేత మీ అపరాధుల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అవునవునండి. ఎవరికి చెప్తున్నాడండి? మీకే చెప్తున్నారా? అందరికీ చెప్తున్నాడు ఈ మాట? అందరికీ చెప్తున్నాడండి. అందరు బ్రతికింపబడతారు కదా. మరి అందరు బ్రతికింపబడుతున్నారా? అందరూ కాదు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిని అంగీకరించి, ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం ఎవరైతే పడతారో వాళ్ళే రక్షించబడతారు. హలో, కనబడుతుంది? మీ ఫోన్ బ్రేక్ వస్తుంది, కట్ వినిపిస్తుంది. పొద్దున్న చేస్తాను అయితే. సరే, మీకు ఖాళీ ఉన్నప్పుడు చేయండి, మార్నింగ్ టైంలో. చేయకండి ఇక చాలండి. ఓకే. ఇది ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి గ్రహించండి. ఇప్పుడు బ్రదర్ ఏమంటున్నానంటే, యేసు ప్రభుల వారు యెహోవా దేవుడు ఒక్కరైనా ఒప్పుకోవట్లేదు. చూడండి, ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషిలో నుండి జీవం వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడే ఉంటాడు శవం. దాన్ని శవం అని పేరు పెట్టేస్తారు. మనిషిలో చనిపోగానే
మనిషిలో నుండి జీవం వెళ్ళిపోగానే శవం అని పేరు పెట్టేస్తారు. ఎందుకు పెడతారు శవం అని? అలా జీవం లేదు కనుక. అలాగే యేసు ప్రభుల వారు యెహోవాగా దేవుడిగా ఉన్న ఆయన శరీరం ధరించుకుంటే ఆ స్థాయి, దేవుని స్థాయి పోగొట్టుకున్నాడు. ఒక మనిషి ఎలాగ జీవిస్తున్న మనిషి ఎలాగో శవం అయిపోయాడో ఆ యేసు ప్రభుల వారు కూడా అలా అయ్యారని చెప్తున్నాను. మీరు మనిషి గురించి స్టడీ చేసుకోండి. మీ మనిషి ఎక్కడి నుంచి వచ్చారో మీరు స్టడీ చేసుకోండి. చాలామంది ఊహలో ఏముంటుందంటే, మేము ఆత్మలము, నేను దేవుని నుండే వచ్చినామంటారు. మీరు దేవుని నుండి ఎవ్వరు రాలేదు. మీరు దేవుని నుండి ఎవ్వరు రాలేదు. మీరే కాదు, నేను కూడా రాలేదు. అందరం మట్టి బొమ్మలం. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు నిత్యం జీవిస్తాడు కాబట్టి ఆయన జీవము మనకిస్తే, లేదా ఆయన ఆత్మ మనకిస్తే మనం నిత్యం బతుకుతాం. నిత్యం బతకాలంటే ఆయన చెప్పింది మనం చేయాలి. ఇది సబ్జెక్టు. కాబట్టి గ్రహించండి ప్రియమైన దేవుని వారలారా. బైబిల్ దగ్గరికి వస్తే ఎవరైనా సరే మీ ఇష్టం వచ్చినట్టు బతకండి, ఎవరు వద్దట్లే, కానీ బైబిల్ దగ్గరికి వస్తే సత్యం చోటు ఇవ్వండి. దేవునితో ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అవునంటే అవును, తను తాను తగ్గించుకోండి అంటున్నాడు. మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు? 2 నిమిషాల్లో ఓడించే సబ్జెక్టా బ్రదర్ ఇది? ఇన్ని పుట్టుకలు ఉన్నాయి, ఏ పుట్టకని తీసుకొని 2 నిమిషాలు ఓడిస్తానంటున్నారు? చంద్రబాబు నాయుడు గురించి చెప్తే సరిపోతుందా వంశీ గారు? కాబట్టి గ్రహించండి, దేవుని సైడ్ నిలబడండి, సత్యం వైపు నిలబడండి. అది ఎవరి నుండి వచ్చినా సరే, పిచ్చోడి నుంచి వచ్చినా సరే, సత్యం ఉంటే ఆయన వైపు నిలబడండి. ఎందుకంటే సత్యమే యేసు ప్రభుల వారు, దేవుడు గనక. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అన్నాడు. కాబట్టి నిత్యం బతకాలన్నా ఆయనే కావాలి. నిత్యం బతకాలి ఖచ్చితంగా, అదే కదా మనకు కావాల్సింది. కాబట్టి మీరు అందరు గ్రహించండి. మరి బ్రదర్ ఒక మాట అన్నారు, ఎవ్వరు గ్రహించారన్నారు. ఆయన అన్నందుకు నేను బాధపడలేదు, నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నా మాటలు చాలామంది గ్రహించారు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు గ్రహించారంటే నాకు ఎవ్వరికి తెలియని సబ్జెక్ట్ నా దగ్గర ఉంది. ఎవ్వరికి తెలియదు. ఎవరికంటే మళ్ళీ ఎవరికి అనదు, కానీ మినిమం లక్షల మందికి తెలియదు. 100% జనాలు ఉన్నారంటే 80% మందికి తెలియదు, 20% మందికి తెలుసు. నా సబ్జెక్ట్ సత్యం గ్రహించేవారు ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తారు. నేను అందుకే చెప్తున్నాను, లక్షలో ఒక్కడి నా వాక్యాన్ని గ్రహిస్తారు. నేను ఏదో లైక్ల కోసమో లేదా కానుక కోసమో దీనికోసమో నేను రావట్లేదు ప్రియమైన దేవుని వల్ల. సత్యం కావాలి, అది సత్యం వైపు నిలబడాలి. నాకు దేవుడు ఏర్పరచుకున్నారు, అంతే. దేవుడు ఏర్పరచుకున్నారు, దేవుని మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని చిత్తం అయితే మీ అందరికీ ఆయన మాట్లాడును గాక. అందరికీ వందనాలు.